దేవునికి స్తోత్రములు. దేవాది దేవుడు మనలను ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి 15 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలలో 13వ రోజులోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఈరోజు సుధాకర్ గారు రావాల్సినటువంటి ఉంది, కానీ ఆయనకు వేరే పని, సడన్గా వేరే పని తగలటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మన మధ్యలోనికి రాలేకపోయారు. ఇంతకుముందే ఫోన్ చేసి, అన్న మరి ఏమనుకోవద్దు, దయచేసి నన్ను క్షమించాలి, నేను రాలేకపోతున్నాను, మరి ఏమనుకోవద్దని చెప్పేసి చెప్పగా, ఇంకా వాక్యానికి నేనే సిద్ధపాటు కలిగి మీ ముందుకు నిలబడడానికి దేవుడు మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. పిల్లరా, మరి సమయంలో గడిచినటువంటి 12 రోజులుగా ఎంతో విస్తారమైనటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. ఆయా స్థలాల్లో నుంచి, ఆయా ప్రాంతాల్లో నుంచి దేవుని సేవకులు వస్తూ వారి యొక్క అనుభవాల్లో నుంచి అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి వింటున్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతవరకు వాటిని మన హృదయంలో భద్రపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఎంతవరకు దేవుని వాక్యానికి మనము విధేయులం అవుతూ ఉన్నాం, ఎంతవరకు దేవుని మాటకు లోబడేటువంటి తత్వం కలిగిన వారుగా మనం ఉంటున్నాం అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాము అని అంటూ మనం దేవుని మందిరంలో కూర్చుంటే దానివల్ల వచ్చిన మనకి ప్రయోజనం ఉండదు. ఇంత ప్రయాసపడి ఏర్పాటు చేసిన దేవుని సేవకులుగా మాకు ప్రయోజనం ఉండదు. దేవుడు మన విషయంలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని మన కొరకు ప్రాణము పెట్టినటువంటి ఆ త్యాగానికి కూడా ఏమాత్రము విలువ ఉండదు. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్త కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనలను మనం సరి చేసుకోవలసినటువంటి అవసరత, బాధ్యత మనందరి మీద ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనము వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. 65వ కీర్తన, 65వ కీర్తన 2వ వచనం చదవమ్మా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని గురించి దేవుని లేఖనములో వ్రాయబడినటువంటి మాటలు ఏంటి అనంటే, మన దేవుడు ఉన్నవాడు, అనువాడు అని నామకరణము కలిగినవాడు. అంటే ఆయన ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు అనంటే, ఆదిలో ఉన్నటువంటి దేవుడు, ప్రస్తుతములో ఉన్నటువంటి దేవుడు, ఏమండి మొత్తం ఏకరీతిగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మనము నమ్మిన దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఏదో సీజనల్గా కొంతకాలం కనబడి కొంతకాలం కనబడని దేవుడు అయితే మన దేవుడు కాదు. అయితే ఈరోజు ఈ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించువాడా అనే మాటకు అర్థం ఏంటి అమ్మా? నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? నేను మాట్లాడుతున్న మాటలు మీకు వినపడుతున్నాయా? వినపడుతున్నాయి కనుకనే అమ్మా మీకు వినపడుతుందా అంటే మీరు ఏమంటున్నారు? నాతో వినపడుతుందండి అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నా మాట వింటున్నారు, ఆలకిస్తున్నారు. అలాగే మీరు చెప్పిన మాట నేను వింటున్నాను, ఆలకిస్తున్నాను. ఇప్పుడు దేవుడంట మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. మంచిది, దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడే. కానీ ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వారుగా ఉన్నాం? ఎంత కాలముగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి వారుగా ఉన్నాం? ఎంత విస్తారమైనటువంటి ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపుతూ దేవునితో మనతో సంబంధం కలిగి, ప్రభువా ఇదిగో నా కుటుంబ పరిస్థితి ఇది, నా యొక్క ఆర్థిక పరిస్థితి ఇది,
నా ఆరోగ్య పరిస్థితి ఇది అని చాలాసార్లు ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపినటువంటి అనుభవాలు మన మధ్యలో ఉన్నాయి. ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనేటువంటి మాటకి ఏంటి అని అర్థం అంటే దేవునితో మనము మాట్లాడుట. ఎన్ని విషయాలు మాట్లాడతాం? ఇప్పుడు మనం ప్రార్థన చేసి మొదలెట్టామనుకోండి, పరిశుద్ధుడైన తండ్రి అని మొదలెడతాం. ఇంకా అక్కడి నుంచి ఎన్ని విషయాలు ఎత్తుతాం దేవుని దగ్గర. మన కుటుంబం గురించి ఎత్తుతాం, మన ప్రార్థన అవసరం కోరిన వారి గురించి ప్రార్థన చేస్తాం, ఏమంటే మనకు తెలిసిన వారి గురించి ప్రార్థన చేస్తాం, మన అనుకున్న వాళ్ళందరి పక్షంగా మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం కదా, మరి దేవుడు ఎందుకు మన ప్రార్థనలకు వాటన్నిటికీ జవాబు ఇవ్వట్లేదు? మనం ఇంతగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకు ఎందుకు జవాబును పొందుకోలేకపోతున్నాం? గమనించండి, చాలా విషయాలు మనం దేవుని సన్నిధిలో పెడతాం కదా, మరి ఎన్ని మనం పొందుకుంటున్నాం? ఎప్పుడైనా ఆలోచన చేయండి ఒకసారి. మీరు ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు, నేను ఇదిగో ఇవాళ ఇలాంటి ప్రార్థన చేశాను, ఈరోజు ఈ అంశం కోసం చేశాను, ఈరోజు ఈ అంశం కోసం చేశానని ఒకరోజు మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఒక కాగితం మీద లేక నోట్స్లో రాసుకుని, కొద్ది రోజుల తర్వాత చేసిన ప్రార్థనకు ప్రతిఫలం వచ్చిన ప్రతిదానికి టిక్కి పెట్టుకుంటే ఎన్ని పొందుకుంటున్నాం? ఎన్ని పొందుకుంటున్నాం? మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు తిరిగి జవాబు ఎన్ని మనం పొందుకుంటున్నాం? ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ప్రార్థన చేస్తున్నటువంటి మన విషయంలో ఎలాంటి లేక ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనము ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోలేకపోతున్నామో ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. దేవుడు ప్రార్థన ఆలకించువాడే, అందులో ఏమాత్రము సందేహం లేదు. మరి ప్రార్థన వింటున్నటువంటి దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకు సమాధానం పొందుకోలేకపోతున్నాం? దేవుని వాక్యంలో చాలా విషయాలు మన ముందు రాయించి పెట్టాడు దేవుడు. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి, 35వ కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి 35వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. చూడండి, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన యెహోవాలోనికే తిరిగి వచ్చుచున్నది అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు బలహీనంగా ఉన్న సందర్భంలో కానివ్వండి, వారికి ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాల నిమిత్తమే కానివ్వండి, వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నిమిత్తమే కానివ్వండి, వారు ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఎలాగూ ప్రార్థన చేస్తున్నారు అని అంటే, ఆయాసపరుచుకొనొచ్చు. ఆయాసపరుచుకోవటం అంటే అసలు ఇప్పుడు మనందరికీ తలకొక 100 కేజీల బత్త నెత్తి మీద పెట్టేసి వెళ్ళమంటే ఏం చేస్తాం చెప్పండి? ఎంత దూరం తీసుకెళ్తాం దాన్ని? మరి ఊరికి నెత్తను పట్టుకెళ్ళరా బాబు, 100 కేజీలు బియ్యం అన్నా కూడా మొయ్యలేని పరిస్థితి ఇప్పుడు కదా. ఆ నెత్తి మీద పెట్టుకోవడం ఒక 5 నిమిషాలకి ఎక్కడ పడేస్తాం, మనకేమవుతుంది అప్పుడు? ఆయాసం. అంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారా అని అంటే, ఆ రోజున వారు ఉపవాసము చేత తమ ప్రాణమును ఆయాసపరుచుకుంటున్నారంట. తిరిగి ఏం చేస్తున్నారు అని అంటే, అక్కడ అన్నటువంటి మాట అయినను ప్రార్థన అంటే, నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో, ప్రార్థనలో నేను నలిగిపోతున్నాను, ప్రార్థనలో నేను ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థనలో కన్నీరు కారుస్తున్నాను, ప్రార్థనలో నేను ఆయాసపడుతున్నాను, ఆకలేస్తున్నా కూడా ఏమి ముట్టుకోవట్లేదు, చాలా ఉపవాసం ఉంటున్నాను. కానీ ఇలాగుండి కూడా నేను ప్రార్థన చేస్తుంటే ఏమవుతుందయ్యా అని అంటే, అక్కడ అంటున్నాడు, నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికే వస్తుంది అంటున్నాడు. అంటే మనము చేస్తున్నటువంటి ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి ప్రార్థన కాస్త ఎక్కడికి వెళ్తుందంట? తిరిగి మరల మన దగ్గరికి వస్తుందంట. తిరిగి మరల మన దగ్గరికి రావటం అంటే
ఇప్పుడు గోడకి ఒక బంతి గట్టిగా కొట్టామనుకోండి, అలాగ వెళ్ళిపోద్దా? గోడకేసి కొడితే ఏమవుతుంది? తిరిగి మరలా మన దగ్గర ఎంత వేగంగా కొట్టామో అంతే వేగంగా తిరిగి మరలా మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనలు వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళకుండగా, చేరవలసినటువంటి స్థానానికి చేరకుండగా తిరిగి మరలా ఆ ప్రార్థన తిరిగి మన దగ్గరికే వచ్చేస్తుందంట. అంటే మనము ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థన ఎక్కడెక్కడే తిరిగి ఇక్కడ ఆగిపోతుంది. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏంటంటే, వారు ఉపవాసం ఉంటున్నారు, వారి ప్రాణమును ఆయాసపరుచుకుంటున్నారు, కానీ వారి ప్రార్థన తిరిగి వారి ఎదలోనికే వచ్చేస్తుందంట. ఎందుకు వస్తుందంటారు? ఎప్పుడైనా మనం ఎదలోనికి తిరిగి మన ప్రార్థన వచ్చిందంటారా? అసలు మన డైరెక్ట్ కదా మనది. ఇక్కడ డైల్ చేస్తే అక్కడ మోగుతుంది రింగు. మన ప్రార్థనలు అంత బాగుంటాయి. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేయండి. మనము ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన వినవలసినటువంటి దేవుడు, మన ప్రార్థన చేరవలసినటువంటి స్థానం వెళ్ళకుండగా ఆగిపోతుంది. తిరిగి మనము చేసిన ప్రార్థన తిరిగి మన దగ్గరికే వస్తుందంటే దానికి గల కారణాలు ఏంటో ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. ప్రార్థన దేవుడు వినకపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటున్నప్పుడు ఒకవేళ అలాంటి లోపాలు నాలో ఉంటే ఏం చేయాలి? నేను సరి చేసుకోవాలి. మరి మనలో అందరిలో ఉంటే ఏం చేయాలి? కొన్నే తీసుకుంటామండి, కొన్ని తప్పదండి, ఉంచుకోవాలి తప్పదు, ఎందుకంటే మరి మనుషులం కదా అంటామా? తీసుకోవలసినవి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండగా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో క్లుప్తంగా కొన్ని విషయాలు ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి, మొట్టమొదటిగా 66వ కీర్తన 18వ వచనం చదవండి అమ్మా. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అనే మాట అంటున్నాడు. చూడండి, అక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ నా హృదయములో పాపమును లక్ష్యము చేస్తే, పాపము లక్ష్యం చేయటం అంటే, పాపమును లక్ష్యము చేయటం అంటే, ఇప్పుడు చేత్తో చేసే పాపాలు ఉంటాయి, కాళ్ళతో చేసే పాపాలు ఉంటాయి, మనసుతో చేసే పాపాలు ఉంటాయి, హృదయంతో చేసే పాపాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మన సర్వ శరీరంలో చాలా అవయవాల ద్వారా పాపాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీ హృదయములో, ఎక్కడంట? హృదయములో పాపమును లక్ష్యము చేస్తే అంటే మనము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, అమ్మ వందనాలండి అన్నాను, మీరు కూడా తిరిగి నాకు వందనాలండి అన్నాను. మీరు తిరిగి నా గురించి మీరు మనసులో లేక హృదయంలో ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, మీ గురించి నేనేమనుకుంటున్నానో మీకు తెలియదు. కానీ మీ గురించి నా గురించి తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. ఇప్పుడు మనము ప్రార్థన చేస్తున్నాం, నీట్గా సిద్ధపడి వచ్చాము, ప్రార్థన చేస్తున్నాం. మనకున్న అవసరతలు దేవుని దగ్గర చెప్పేస్తూ ఉన్నాం. ప్రభువా కనికరించు, ప్రభువా ఇదిగో ఇలాగుంది, ప్రభువా అలాగుంది, ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, ఇదిగో నాకు ఈ కష్టం తీర్చు, ఆ సమస్య తీర్చు, ఆ బాధ తీర్చు, ఎన్నెన్నో చెప్పేశాం దేవుని మందిరంలో. ఇప్పుడు ఈ ప్రార్థన చేరవలసిన స్థానానికి వెళ్ళకోకుండా అడ్డుకోవడానికి గల కారణం ఏంటంటే మన హృదయంలో ఏముందంట? పాపం ఉంది. పాపమును లక్ష్యం చేయటము అని అంటే ప్లాన్ చేస్తూ ఉంటారు. పాపం ఎలాగో తెలుసా? మనం కూర్చుంటాం, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాం, ఎదుటి వ్యక్తి అంతరంగాన్ని బయట పెట్టడానికి ఏదో చేస్తే బాగుండు, ఏమంటే వస్తుందంట అందులో నుంచి మాట. వారి యొక్క వినాశనం ఎలా కోరుకోవాలి, లేని మాట ఎలా కల్పించాలి, అనని మాట ఎలా అన్నారని చెప్పాలి, వినని మాట ఎలా విన్నారని చెప్పాలి. ఇలాగా హృదయములో పాపమును లక్ష్యము చేస్తే ఈ ప్రార్థన దేవుని సన్నిధికి ఎంత మాత్రము, మరి మనం ప్రయాసపడి వస్తున్నాం కదా, ఆ ప్రయాస అంతా కూడా ఏమవుతుందో తెలుసా? మనకు ఒక సామెత ఉంది, బూడిదలో పోసిన పన్నీరు అంటారు కదా.
ప్రియులారా, ఈరోజు దేవుడు మన ప్రార్థనలు వినకపోవడానికి గల కారణం మన హృదయములో పాపమును గనక లక్ష్యము చేస్తే. ఎదుటివారి గురించి ఏం చేయాలి, వాళ్ళ గురించి ఎలాగ అవమానపరచాలి, వాళ్ళని ఎలాంటి నింద వేయాలి, వాళ్ళని ఏ కోణములో వారిని పాడు చేయాలి, పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాం. కానీ హృదయం అంతా కూడా ఏమవుతుందంటే రకరకాల ప్రణాళికలు వేస్తూ ఉంటుంది హృదయం. అది ఎవరికి కనబడదు కదా, ఎవరికి తెలియదు కదా, ఒకళ్ళ మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకపోవడానికి గల కారణం, మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణం, మన ప్రార్థనకు తిరిగి జవాబు రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే మన హృదయములో పాపమును లక్ష్యము చేస్తేనంట దేవుడు ఏం చేయడంట, మన ప్రార్థన వినడు. ప్రార్థన వినడు. మనం అరవడమే అంతే. ఇప్పుడు చెవిటోడు చెవులోనంట ఏదంటారు కదా, చెవిటోడి దగ్గర శంఖం. ఇప్పుడు చెవిటోడి దగ్గర ఒకవేళ ఊదామనుకోండి, ఆయనకి వినపడదు. ఇప్పుడు మన ప్రార్థనలు కూడా అలాగే అయిపోతాయి. వస్తున్నాం, మోకరిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మోకరిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతే. ప్రార్థనకు జవాబు రావాలి అని అంటే ఖచ్చితంగా మన హృదయం క్లీన్గా ఉండాలి. మన హృదయం తెల్ల పేపర్ వలె, అద్దము వలె ఉండాలి. మన హృదయం ఎప్పుడు కూడా యథార్థంగా ఏమన్నా శుద్ధ హృదయం కలిగిన వారుగా ఉండాలి. అంతే తప్ప లోపల ఏదేదో రకరకాలు అన్ని పెట్టేసుకుని మేము ప్రార్థన చేస్తున్నాం అంటే దానివల్ల నీకు ప్రతిఫలం అనేది రాదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. హృదయములో పాపమును లక్ష్యము చేస్తే ప్రియరా దేవుడు ఏం చేయడంట, ప్రార్థన విన్నాడు. మరొక మాట చదువుదాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం చదవండమ్మా. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి. మేలు నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించండి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చండి. విధవరాలి పక్షముగా వాదించండి. ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మీరు చేతులెత్తి బహుగా ప్రార్థన చేసినా సరే, కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, చేతులెత్తి బహుగా ప్రార్థన చేసినా చేతులు లాగేస్తా ఉన్నా కానీ ఏదో దాని మీద అలా మోపెట్టుకుని అలా 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 బాధపడతా ఉంటాం. మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మోకాళ్ళ తిమ్మిరిలేకపోయి పోట్లు వచ్చినా ఏదో రకంగా కాసేపు ఒక కాలు మీద ఇంత ప్రయాసపడతా ఉన్నాం కదా ప్రార్థన చేస్తున్నప్పుడు. మరి ఇంత ప్రయాసపడుతున్నటువంటి మనము దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందకోకుండా దానికి బదులుగా నష్టాన్ని కొనుక్కు తెచ్చుకునే వారిగా ఉంటే మనము చేసిన ప్రార్థన వల్ల మనకు ప్రయోజనం ఏంటి? మనము పడుతున్న ప్రయాసం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని ఖచ్చితంగా చెప్తున్నాడండి. నేను వినను. మీరు చేసుకుంటానే ఉంటారు, నేను విన్నట్టుగా పట్టించుకోకుండా నేను. ఇప్పుడు చూడండి, మనకి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు కొంచెం ఏదైనా వాడికి పని చెప్పామనుకోండి, వాడు లేకపోతే మనల్ని ఎదిరించినప్పుడు, లేకపోతే వాడి మాట వినుకోకుండా ఉన్నప్పుడు, చాలాసార్లు వాడిని గద్దించినప్పుడు వాడు మనల్ని ఎదురు తిరుగుతాడు మన మీద. ఎదురు తిరిగిన తర్వాత ఒక రోజుకో 2 రోజులకో లేకపోతే గంటకో 2 గంటలకు తిరిగి అమ్మా అంటే వస్తూ ఉంటాడు. అమ్మ అంటే వచ్చినప్పుడు మనకు అది ఉంటుంది, కొంచెం అహం ఉంటుంది మనకి. ఈడు ఇప్పుడు దాకా నన్ను ఎదిరించాడు కదా అని ఏం చేస్తామంటే అన్ని పట్టించుకుంటాం. ఆడ అమ్మ అని అన్నా కానీ వినబడినా ఏం చేస్తాం, కొన్నిసార్లు వినపడకుండా ఆడు ఏం చేస్తాడు చూద్దాం ఉండు. మళ్ళీ 2వ అమ్మ అంటాడు, విన్నాం. మళ్ళీ 3వ అమ్మ అంటాడు, వినం. ఆ తర్వాత ఆడు ఎడితేనే తప్ప మరలా మనం అప్పుడు అన్నీ ఎత్తుకోలేము.
ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినకపోవడానికి గల కారణం మీ చేతులు రక్తముతో నిండిపోయి ఉన్నాయి. రక్తముతో నిండిపోయి ఉన్నాయి. అపరాధములు చేశారు మీరు, చేయకూడని పనులు చేశారు మీరు, కాబట్టి మీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలయ్యారంటే, మిమ్మును మీరు కడుక్కొనండి, శుద్ధి చేసుకునండి. ఇదిగో ఏం చేస్తున్నారంటే కీడు చేస్తున్నారు, ఆ కీడు చేయటము మానండి. కీడు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కీడు ఎలా చేస్తాం? ఒక్క మాట చాలండి తగలబెట్టేయడానికి కదా. ఒక్క మాట చాలు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, కుటుంబాలు పాడైపోవడానికి. ఒక్క మాట. యాకోబు పత్రికలో అంటాడు, మీ నాలుక మీ అవయవాలలో బహు చిన్నది అయినప్పటికీ కూడా అది బహుగా అదిరిపడుతుంది, అది చిచ్చు పెడుతుంది. బలబడ మానేస్తూ ఉంటాం కొన్నిసార్లు కదా. మాట్లాడుతూ ఉంటాం. ఏం మాట్లాడతాం? మనకు మళ్ళీ అమ్మ నువ్వేం మాట్లాడో చెప్పు అంటే ఏమో. మరి ఎందుకు మాట్లాడావు? అనాలోచనగా పలికేస్తూ ఉంటారు చాలాసార్లు. అందుకే మనం మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి, వినడానికి వేగిరపడాలి. ఈ రోజున వినడానికి వేగిరపడే వాళ్ళు తక్కువ, మాట్లాడటానికి వేగిరపడే వాళ్ళు ఎక్కువ. ప్రియులరా, ఇలా మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం ఆలోచన చేయాలి. ప్రియులరా, ఇక్కడ ఒక మాట అన్నాడు, న్యాయము కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకునండి. ఇదిగో న్యాయము జాగ్రత్తగా విచారణ చేసి ఏం చేయాలి తెలుసా? హింసింపబడి వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి, విధవరాలు పక్షముగా వాదించండి. ఇదిగో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి మన వివాదం ఏంటో తీర్చుకుందాం. నేనేం చెప్పాను మీకు ప్రారంభము నుండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు చేసావు? రా, క్షమాపణ అడుగుతావా? క్షమిస్తా, వివాదం తీర్చుకుందాం రా. క్షమాపణ అడక్కోకుండా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుకోకుండా, మనల్ని మనం సరి చేసుకోకుండా, ఒకవేళ మేము యథార్థవంతులమేనండి, మేము క్రైస్తవులమేనండి, మేము ప్రార్థన చేస్తున్నామండి, మేము కూడా ఏమంటే ఉపవాసాలు ఉంటున్నామండి అని చెప్పుకుంటే అది వ్యర్థం. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవలసిన అవసరం ఉంది. దేవుని సన్నిధిలో మనము ఆయనతో సమాధాన పడవలసినటువంటి అవసరం ఉంది. ప్రభువా నా పాపములు క్షమించు అని దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే వివాదము తీర్చుకునడానికి రండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. ఏమో తెలుసా? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనవి, అవి హేమము వలె తెల్లబడతాయి. మీ పాపములు రక్తం వలె ఎర్రగా కనబడుతున్నాయి. నా దగ్గరకు వచ్చి వివాదం తీర్చుకుని క్షమాపణ అడిగితే ఇదిగో హేమము కంటే తెల్లగా మీ హృదయాలను నేను కడుగుతాను. మరొక మాట చదువుదామా? ఇర్మియా గ్రంథం చూడండి, 11వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొర్రపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొర్రపెట్టినప్పుడు నేను వినను. ఎవరితో మాట్లాడుతున్నాడండి? దేవుని సేవకుడైనటువంటి ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా కన్నీటితో ప్రార్థన చేసే కన్నీటి ప్రవక్త అని పేరు ఆయనకి. ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇర్మియా, ఈ ప్రజలు చాలా భయంకరంగా ఉన్నారయ్యా, నీవేం అత్తమాను వాళ్ళని కాపాడని ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన వలన నేను వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నాను. వాళ్ళ గురించి ప్రార్థన చేయొద్దయ్యా. అలాగ వాళ్ళంటి వారి గురించి నువ్వు ప్రార్థన చేసినా నేను ప్రార్థన వినను. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు ఇక్కడ. దేవుని సేవకుని నోరు కూడా ముయించేస్తున్నాడు ఇక్కడ. ఇర్మియా, వారి కోసం ప్రార్థన చేస్తావేమో, చేయొద్దు. ఎందుకు? ఎన్నిసార్లు హెచ్చరిక చేశాడు దేవుడు, ఎన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, ఎన్నిసార్లు మనకు దేవుడు తనకు ప్రణాళికను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ విననొల్లని ప్రజలుగా, లోబడనొల్లని ప్రజలుగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం, నామకార్థమైనటువంటి భక్తి చేసుకుంటూ. ఇప్పుడు దేవుడు చూసి అంటున్నాడు ఆ రోజున, అయ్యా ఆ ప్రజల నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తావేమో, చేయొద్దు. ఎంత బాధ వస్తే ఆ మాట అంటారు చెప్పండి.
ఎంత వేదన కలిగితే దేవుడు ఆ మాట అంటాడు చెప్పండి. ఈ రోజున దేవుని దుఃఖ పెట్టేవారిగా ఒకవేళ మనం ఉంటే మనం జాగ్రత్త పడాలి. మనం దేవుని దుఃఖ పెట్టేవారిగా ఉంటే మనం జాగ్రత్త పడాలి. 14వ అధ్యాయం 12వ వచనం కూడా చదవము ఒకసారి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను, వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను, ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను అనే మాట అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. పిల్లలు ఇక్కడ వారు ప్రజలతో మాట్లాడుతున్నాడు. వారు ఉపవాసం ఉన్నా కూడా నేను వాళ్ళ ప్రార్థన వినను. ఉపవాసం ఉన్నా కూడా నేను వారి ప్రార్థన వినను. ఆయన ఏమంటున్నాడు చూడండి, వారి ప్రార్థన విషయంలో ఆ పై వచనంలో కూడా అంటాడు, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. ఏం కలిగినట్లు? ప్రభువా ఈ ప్రజలందరినీ కాపాడు నాయనా అంటే ఆ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రార్థన ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది. ఇప్పుడు అంటున్నాడు, ఈ ప్రజల నిమిత్తం మేలు కొరకు వారి కొరకు ప్రార్థన చేస్తామేమో. ప్రార్థన చేయొద్దు. ఒకవేళ వారు ఉపవాసం ఉన్నా కూడా వారు మొర్ర పెట్టినను నేను వారి మొర్రను నేను వినను. వారి దహన బలి నేను పట్టించుకోను, నైవేద్యాన్ని నేను పట్టించుకోను. వారు అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. అర్పిస్తే అర్పిస్తారు, ఉంటారు, కాసేపు వండుకుని తింటారు, వెళ్ళిపోతారు అంతే. కానీ నేను పొరపాటును కూడా వారిని నేను పట్టించుకోను. ఖడ్గము వలన, క్షామము వలన, తెగులు వలన వారిని నేను ఏం చేస్తానంటే నాశనము చేయాలనుకుంటున్నాను. అంటే ఎంత కోపం వస్తే ఆ మాట దేవుడు అంటాడు చెప్పండి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడే కదా. మరి ప్రేమ కలిగిన దేవుడై ఉండి కూడా ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని అంటే, మన వ్యక్తిగతంగా మన కుటుంబాలను కూడా మనం ఆలోచన చేస్తే పిల్లరా, చిన్నప్పటి నుంచి పిల్లల్ని అలాగా అంత పుట్టినప్పటి నుంచి యవనస్తులు అయ్యేంత వరకు తల్లిదండ్రులు సాకుతూ చాలా ప్రయాసపడి పెంచుతారు. ఇలా పెంచిన తర్వాత వాడు తిరిగి మన మీద తిరుగుబాటు చేసి మనల్ని ఎదిరించి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ తండ్రికి ఎంత బాధ, ఆ తల్లికి ఎంత బాధ. ఈ రోజున యవనస్తులు అయ్యేదాకా ఎక్కడ ఉంటున్నారండి? 10 సంవత్సరాలు రాకముందే తిరుగుబాటు చేసేస్తుంటే పిల్లలు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రియులారా ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఆ బాధతో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, వారి మేలు నిమిత్తమును ప్రార్థన చేయొద్దు. రెండవది, వాళ్ళు గనక నీ దగ్గరికి రాకుండా వ్యక్తిగతంగా ఉపవాసాలను ప్రార్థన చేసినా, నైవేద్యాలు ఇచ్చినా, ఎవరిని అర్పణలు అర్పించినా అవి కూడా నేను అంగీకరించను. అసలు నేను పట్టించుకోనను. వారికి మీదకి కరువు పంపిస్తా, క్షామము పంపిస్తా, తెగులు పంపిస్తా. ఏమండి అలాగ వారిని ఏం చేస్తాను నేను తెలుసా? నాశనము చేస్తా. అందుకోసం అండి దేవుడు మనల్ని ఇలాగ నిర్ణయించింది. నాశనం అవటం కోసమేనండి మన ఉపవాస ప్రార్థనలు ఇలా కూడుకుంటున్నది. దేని కొరకు మనం కూడుకుంటున్నాం? దేని కొరకు దేవుని మందిరంలోకి వస్తున్నాం? దేవుని సన్నిధిలో ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? లోకములో అందరూ కూడా రకరకాల పనులు చేసుకుంటూ రకరకాల కార్యక్రమాల్లో పాలుభాగస్తులు అవుతూ ఉంటే మనము మాత్రం అన్ని పనులు పక్కన పెట్టి ఇదిగో ఎందుకు ఇలా మోకరించి కింద కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, దేవుని దగ్గర నుంచి మేలు పొందాలని. మరి పొందడానికి వచ్చినటువంటి మనము ఎలా ఉంటున్నాం ఈరోజు? దేవుని దగ్గర నుంచి మేలు పొందేవారు ఎలా ఉండాలి ఈరోజు? ఈరోజు మనం ఆలోచన చేయాలి. సామెతల గ్రంథం దగ్గరికి వెళ్దాం. చూడండి, మరొక మాట మనం చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని యొక్క ప్రార్థన హేయము. ఏంటంట అమ్మ? ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని యొక్క ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకోవడం అంటే, దేవుని వాక్యము వినపడుతున్నప్పుడు, దేవుని వాక్యము దేవుని సేవకుడు ఇక్కడ ఆత్మావేశముతో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వింటున్నటువంటి మనకు ఏం కావాలి తెలుసా? వినుబుద్ధి కావాలి. విన్నటువంటి మాట ప్రకారంగా మనము సరి చేసుకునే మనసు కావాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఇది నాకు కాదులే,
ఏమనుకుంటాం? ఇది నాకు కాదు. మా పక్కింటోళ్ళు కనుక ఈ సమయంలో వచ్చి ఉండుంటే బాగుండు, ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళు వచ్చారంటావా, ఈ మాటలు వాళ్ళకి వినపడితే సూటుగా బాగుంటుంది వాళ్ళకి అని అనుకుంటాం. అది నాలో ఉందేమో, నేను సరి చేసుకోవాలనే ఆలోచన కంటే కూడా ఈ సమయంలో పలానా వాళ్ళు ఉంటే బాగుండు, ఈ మాట వాళ్ళకి చాలా బాగా వర్తిస్తుంది. ఈరోజు ఇలాగ అయిపోయిందండి నేటి క్రైస్తవం. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? దేవుని యొక్క వాక్యము మన చెవిలోకి వస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని యొక్క ప్రార్థన, అంటే దేవుని వాక్యం వినడు, లేక దేవుని వాక్యాన్ని వినరు, ఇది నాకు కాదులే అని అనుకుంటారు. అంత అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఆ ప్రార్థన వినాలంటే ఎలా వింటాడు ఆయన? ప్రార్థన వినాలంటే ఎలా వింటాడు? నీవు ధర్మశాస్త్రాన్ని వినాలి కదా. వినవలసిన సమయంలో వాక్యాన్ని వినకుండగా, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవడానికి ఏమన్నా నువ్వు ప్రయత్నం చేయకోకుండా, శ్రద్ధ కలిగి దేవుని మాట వినుకోకుండా తిరిగి నేను ప్రార్థన చేసేస్తానండి అంటే ఆ ప్రార్థన ఏమంటాడు తెలుసా ఆయన? హేయం. హేయం అంటే అసహ్యం. ఎందుకు అసహ్యం అంటే, మొదటి అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో ఎలాగ తొలగించుకుంటున్నారు అని అంటే 25వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. ఏం చేశారు చూడండి, ఏం చేశారంట? దేవుడు బోధించాడు, దేవుని సేవకుల ద్వారా కొన్ని హెచ్చరికలు చేశాడు. వింటున్నటువంటి ప్రజల మనసులో ఒకవేళ ఏదైనా లోపం ఉంటే దాన్ని సరిచేసుకోవలసినటువంటి మనము సరిచేసుకోకుండా ఏం చేశారంట? వాళ్ళు త్రోసేశారు. ఇది నాకు కాదులే, ఇది నాకు కాదులే, త్రోసేశారు. తర్వాత నేను గద్దించాను, గద్దించినా కూడా వాళ్ళు ఏం చేయలేదు, లోబడలేదు. చెప్పిన బోధ వినలేదు, గద్దింపుకు కూడా వారు లోబడలేదు. తర్వాత ఏం చేశారంట? కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ధర్మశాస్త్రమును వినబడకుండా మన చెవిని తొలగించుకుంటే, ఇప్పుడు ఇక్కడ అన్నాడు, నేను ఎన్నోసార్లు మీతో మాట్లాడటానికి బోధించడానికి ప్రయత్నం చేశాను, దాన్ని తోసేశారు. ఎన్నోసార్లు గద్దించాను, ఆ గద్దింపును కూడా మీరు లెక్క చేయలేదు. ఎలా గద్దిస్తాడు దేవుడు చెప్పండి? వాక్యము ద్వారా గద్దిస్తాడు, మంచిది. ఇంకెలా గద్దిస్తాడు తెలుసా? కొన్ని వాటిని అనుమతిస్తాడు. కొన్ని ప్రమాదాలకు అనుమతించవచ్చు, లేకపోతే కొన్ని కష్టాలకు అనుమతించవచ్చు, కొన్ని శ్రమలు అనుమతించవచ్చు. దేవుడు మనల మీద ఒకవేళ అనుమతిస్తే, ఎందుకు అనుమతిస్తాడంటారు ఆయన? అమ్మా, ఎందుకు అనుమతిస్తాడు? దేవుడు గద్దించు మనుష్యుడు దాన్ని ఎందుకు గద్దిస్తున్నాడు? దేవుడు ఎందుకు గద్దిస్తాడు మనల్ని? మన పిల్లల్ని ఎందుకు గద్దిస్తాం? అమ్మ, ఎందుకు గద్దిస్తాం? వాళ్ళని ప్రేమిస్తున్నాము కనుక. ఇప్పుడు మన పిల్లడు బయటికి వెళ్ళి బాడీ చేసుకుని మురికి అంటించుకుని వచ్చాడు. ఎరా ఎందుకురా ఇంత వయసు వచ్చిన నువ్వు ఎలా ఉన్నావు? చెయ్యొద్దన్న పని చేసుకుంటూ వచ్చాడు. అరే ఎందుకురా, ఎందుకు ఈ పనులు ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఏమండి, వాడు అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడొచ్చాడు. అరే ఎందుకురా నువ్వు ఇలా ఉండకూడదురా, అది ఇష్టం కాదని తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు కాబట్టి వారు పొరపాటు చేస్తే ఖచ్చితంగా బెత్తం వాడతారు. అదే పక్కింటోడు తప్పు చేశాడు అనుకోండి, ఈ తల్లిలు కొడతదా? ఎందుకు కొట్టదు? వాళ్ళకి సంబంధం లేదు ఆ విషయం. అంటే నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నీ వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి, వారు క్రమముగా ఉండడానికి నీ వాళ్ళని గద్దిస్తున్నావు, కొడుతున్నావు, అవసరమైతే తిడతావు, అవసరంతో పూట తిండి కూడా పెట్టవు, తేడా పడవద్దు. నీవు నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు కనుక నీవు గద్దిస్తున్నావు. అదే దారిని పోయేవాడి గురించి నువ్వు అంత పట్టించుకోవాల్సిన పని లేదు. దేవుడు కూడా అదే సూత్రాన్ని పాటిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను గద్దిస్తున్నాడు. పోనే అనుకున్నాడు అనుకోండి, నేను గద్దించాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ ఈరోజు ఎందుకు దేవుడు గద్దిస్తున్నాడు అంటే, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఒకవేళ మీకు భయం కలిగింది అనుకోండి,
భయము కలిగి ఎక్కడికి వెళ్ళినా భయములో మనకి నెమ్మది లేకపోతే ఆయన ఒక మాట చెబుతున్నాడు, భయము కలిగినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. ఏమండి, మీ భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు గాని. ఆయన పిలిచినప్పుడు నువ్వు పిలకపోతే, ఆయన గద్దించినప్పుడు నువ్వు లోబడకపోతే, ఇప్పుడు నువ్వు వచ్చేసి నేను ప్రార్థన చేస్తున్నానంటే ఆయన ఏమన్నాడు చూడండి, అప్పుడు వారు వచ్చి నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. అప్పుడు వచ్చి మొరపెడతారు కానీ నేను విన్నట్టుగా ఉంటాను, సమాధానం అయితే నేను ఇవ్వను. ఎంత తేటగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా దగ్గరకు వచ్చి మొర్ర పెడతారు కానీ నేను మీకు ప్రత్యుత్తరం ఇవ్వను. తిరిగి మరొక మాట అంటున్నాడు, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుండా ఉంటాను. వెతుకుతారు, నన్ను కనబడను. ప్రార్థన చేస్తారు కానీ విన్ను. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు ఆయన? అమ్మ, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు ఆయన అంటే, పిల్లరా, మన యొక్క బోధ, దేవుని యొక్క బోధను త్రోసివేసినప్పుడు, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకున్నప్పుడు, ఒకవేళ వారికి ఆపద కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ప్రార్థన చేస్తేనంట ఆ ప్రార్థన దేవుడు వినడు. మరొక మాట చదువుకుందాం చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఏమి క్షమించాలి? ఇక్కడ పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. ప్రతిసారి ప్రార్థన అయిపోయిన తర్వాత పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం. పరలోక ప్రార్థనలో ఏమి అంశాన్ని ఎత్తుతాం? ప్రభువా, మా రుణములను క్షమించి ఉన్న ప్రకారము, అంటే మా ఎడల ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పులు క్షమించిన ప్రకారము ఇదిగో మేము చేసిన తప్పులను కూడా క్షమించుము. అదే ప్రార్థన, దానిలో ఉన్న భావం అది. ఇప్పుడు మన ఎడల చాలా మంది ఎవరో ఒకరు పాపం చేశారు, లేక తప్పు చేశారు. అది మన మనసులో పెట్టుకుని దానినే గురించి ఆలోచన చేస్తూ, ప్రియులారా, మనము వారిని క్షమించకుండగా, అందులో ఉండి వాటిని క్షమించకుండగా మనము తిరిగి ప్రభువా నన్ను క్షమించు అని అంటే ఆయన అంటున్నాడు, నేను క్షమించను. ఏం చేయడంట? మన ఎడల చేసిన వారి యొక్క పాపములు లేక రుణములు మనం క్షమించకుండగా మనలో నన్ను క్షమించు ప్రభువా అని అంటే ఎలా క్షమిస్తాడు ఆయన? ఇప్పుడు మన ఎడల చాలామంది చాలా తప్పిదాలు చేస్తారు. ఏదో లేనిపోయిన మాట అంటారు, లేకపోతే ఏదో మాట అన్నారు, లేకపోతే తోలనాడారు, లేకపోతే ఏదో చేశారు. ఇప్పుడు ఆ రోజు నువ్వు ఇలా చేసావు కదా, ఆ రోజు నువ్వు ఇలాగ అన్నావు కదా అని సంవత్సరాల తరబడి ఎడబాటుతో ఉంటున్నాము. కానీ క్షమించే మనస్సు మనకు రాకపోతే దేవుడు అంటున్నాడు మన పాపములు కూడా క్షమించబడవు. మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం చదవమ్మా. తర్వాత చదువు. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను క్షమించుడి. ఇప్పుడు మనం ప్రార్థన చేయడానికి నిలబడుతున్నాం, ప్రార్థన చేయడానికి మోకరిస్తున్నాం. ఇప్పుడు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నటువంటి మనము ప్రార్థనలోనికి వెళ్ళే ముందు అనాలోచనగా ప్రార్థనలోకి వెళ్ళకూడదు. మనము ప్రార్థన చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఏం చేయాలి తెలుసా? మీకు ఎవరి మీదైనా విరోధం ఉన్న ఎడలా, ఎవరి మీద విషయంలోనైనా కష్టం ఉన్న ఎడలా ముందెళ్ళి మీరు క్షమాపణ అడగాలి. ఆయన ఏమన్నాడు చూడండి, మీ మీద ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లాను మీరు వారిని క్షమించాలి. ప్రభువా, నా సహోదరుడు లేక నా సహోదరి నాకంటే పెద్దది పోనలే, నాకంటే చిన్నది తెలుసో తెలియక అన్నదలే, నాకంటే పెద్దవాడు ఒకవేళ పెద్ద వయసు వచ్చింది కదా అన్నాళ్ళే
అని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మన మనస్సును విశాలపరుచుకుంటూ క్షమించే మనస్సు కలిగిన వారుగా ఉంటూ, ప్రియులారా, మన ఎడల ఎవరైనా ఒకరు తప్పిదము చేసినా క్షమించే మనస్సు లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడంట. ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో. ఆయన ప్రార్థన ఆలకించువాడు అని నేర్చుకుంటున్నాం. ప్రార్థన ఆలకించే దేవుడు ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు అని అంటే, ఇదిగో కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. దాదాపుగా ఒక 6 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. చివరిగా ఇంకొక ప్రార్థన ఎలా చేయాలో ఆ ప్రార్థన చేసి మనము ముగించుకుందాం. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము చదువుకుందాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఏం దొరకట్లేదంట? అడుగుతున్నారు కానీ దొరకట్లేదంట. ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు ఇక్కడ? అమ్మా, ఏ ఉద్దేశంతో అడుగుతున్నారంట? దురుద్దేశముతో. ఏంటి ఆ దురుద్దేశం? భోగముల నిమిత్తం అడుగుతున్నారు. మనం అడుగుతున్నది ఏం అడుగుతున్నామో మనకు తెలియాలి. మనం ప్రార్థన చేస్తున్నది ఏమి ప్రార్థన చెయ్యాలో, అసలు మనకు ఏది అవసరమో అది అడగాలి. అంతే తప్ప మనం ఎక్కడ కూర్చుని, ప్రభువా ఈరోజు నాకు ప్రత్యేకమైనటువంటి ఒక విమానం ఉంటే బాగుండు నాయన అని ప్రార్థన చేస్తే, విమానం నీకెందుకు అమ్మా? విమానం మనకెందుకు చెప్పు? ఎక్కడెట్టుకుంటాం? మనకంత ప్లేస్ ఉంది ఏంటి దాచుకుంటాకి? అంటే నీకేం కావాలి తెలియాలి, నీకు ఏది అవసరమో తెలియాలి. ఇది నా కుటుంబానికి అవసరం కదా, ఈ అవసరం దేవుని దగ్గర పెట్టాలి. ఈ పరిస్థితుల్లో నేను చిక్కుపడిపోయి ఉన్నాను కదా, ఈ పరిస్థితి దేవుని దగ్గర పెట్టాలి. అది తెలుసుకుని ప్రార్థన చేయాలి. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా మా ఇంట్లో వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, ప్రార్థన చేయండి అయ్యా, రండి అని అంటే, ఎక్కడున్నారంటే హాస్పిటల్లో ఉన్నారన్నారు. సరే నడు వస్తానని చెప్పి తీసుకెళ్ళాడంట ఆ సేవకుని. ఎక్కడున్నాడయ్యా అంటే ఐసీలో ఉన్నాడండి అన్నారు. అవునా, సరే లోపలికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ప్రార్థన ప్రారంభించారు. ఐసీలో ఎంతసేపు ఉండేస్తారండి? 1 నిమిషం లేకపోతే 2 నిమిషాలు. ఆ తర్వాత నర్సులు వచ్చి ముందు మీరు బయటికి వెళ్ళిపోండి అంటూ ఉంటారు. ఈయన ప్రార్థన మొదలుపెట్టాడట. ప్రార్థన మొదలుపెట్టి ఆదికాండం మొదలెట్టాడు, నిర్గమకాండం అయిపోయింది, మత్తయి సువార్త అయిపోయింది, ప్రకటన గ్రంథం అయిపోయింది. ఏమండి, ఇదిగో ఈ దేశం మొదలెట్టాడు, భారతదేశం మొదలెట్టాడు, అమెరికా మొదలెట్టాడు, రష్యా మొదలెట్టాడు. అసలు విషయం మర్చిపోయాడు, ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. మొత్తానికి చాలా సమయానికి ముగించాడు. ముగించి కళ్ళు తెరిచి చూసేటప్పుడు అక్కడ పేషెంట్ లేడు. ఏమైపోయాడు పేషెంట్? అడి ఏమైపోవటం అంటే ఎప్పుడో చచ్చిపోయాడు అన్నాను. చచ్చిపోయాడా? ఎప్పుడు చచ్చిపోయాడు? మీరు అమెరికా గురించి ప్రార్థన చేస్తున్నా చూసారా, అమెరికా వెళ్ళారు చూసారా, అప్పుడే చచ్చిపోయాడండి. ఇంక మీరు వదిలిపెడతలేదు కాబట్టి ఇంకా వాళ్ళని ప్యాక్ చేసి పక్కకు పెట్టేశారండి. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విషయం కొరకు ప్రార్థన చేయాలో, ఏది అవసరమో, ఏ సందర్భంలో ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలుసుకోకపోతే మన ప్రార్థన వ్యర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేని కొరకు అడుగుతున్నారంటే, ఇక్కడ యాకోబు పత్రికలో అంటున్నాడు, మీరు భోగముల నిమిత్తం అడుగుతున్నారయ్యా, అందుకే మీకు దొరకట్లా. మీరు అడిగే ప్రతిదీ కూడా ఏమంటే భోగముతో అడుగుతున్నారు, మీ దురుద్దేశముతో అడుగుతున్నారు, అందుకే మీరు పొందుకోవట్లా. మరి ఎలాగడగాలి చెప్పండి? దినవృత్తాంతాల గ్రంథాల్లో ఒక మాట ఉంటాడు, ఒక భక్తుడు కనబడతాడు. చదువుతారా మాట? మొదటి దినవృత్తాంతాల గ్రంథం అనుకోండి, చూడండి.
4వ అధ్యాయము. ఎబ్బేజు ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను అయ్యా నిశ్చయముగా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేయగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. చూడండి, ఈయన ఎలా ప్రార్థన చేశాడు అని అంటే, అయ్యా ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడండి. ఈయన ఏమని మొరపెడుతున్నాడు ఆయన అని అంటే, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించు అని అడగడం తప్పులేదు కదా. రెండవది ఆయన ఏం చేశాడయ్యానంటే, ఇదిగో నా సరిహద్దును విశాలపరచు, నా కుటుంబంలో పరిస్థితులు మీరు విశాలపరచండి, నా ఆర్థిక పరిస్థితులను మీరు విశాలపరచండి, నా సరిహద్దులను మీరు విశాలపరచండి అని ప్రార్థన చేశాడు. మూడవది మీ చెయ్యి నాకు తోడుగా దయచేసి, మీ హస్తము నాకు తోడుగా లేకపోతే, మీ తోడు మాకు లేకపోతే మేమేమి చేయలేం, కాబట్టి మీ సహాయం మాకు కావాలి, మీ హస్తము నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేశాడు. ఇక 4వది, అయ్యా నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని చెప్పిన వాగ్దానం. నా కుటుంబానికి ఏ కీడు రానివ్వకుండా కాపాడు ప్రభువా అని ఎప్పటికప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నట్లుగా ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేయగలిగితే కీడులో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? తప్పిస్తాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన దేవునికి నచ్చి ఏం చేసిందంట, అతను మనమే చేసినది యావత్తు కూడా దేవుడు ఏం చేశాడంట, అతనికి దయచేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది జీవితాలు ఉన్నాయి. హన్నా ఉంది. హన్నాకి ఏం అవసరం చెప్పండి? గర్భఫలం అవసరం. గర్భఫలం అవసరం అయినప్పుడు ఆమె కన్నీరు కార్చింది, ఉపవాసం ఉంది, దేవుని మందిరంలోకి వెళ్ళింది. ప్రభువా ఇదిగో నా పరిస్థితి చూడవా నాయన, ఇదిగో రకరకాల మాటలు నేను వింటున్నాను, రకరకాల నిందలు వస్తూ ఉన్నాయి, వివాహం అయింది కానీ చుట్టుపక్కల వారు చాలా నిందలు వేస్తూ ఉన్నారు, దయచేసి నా ఈ నింద ఈ బాధ తొలగించు ప్రభువా. అది ఆమెకు అవసరం. ఆమె అవసరం తెలుసుకుంది కనుక దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేసింది? ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మనవి ఆలకించాడట. ఇంకొక భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన కూడా చదువుకుని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం చదవమా. అక్కడ ఎవరు రాశారో? దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. చూడండి, ఆగూరు పలికిన మాటలు. ఆగూరు అనేటువంటి వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, కొంచెం కిందకి వెళ్తే 7వ వచనం చదువుకుందాం. చూడండి, అక్కడ దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఏమంట? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. దేవుని సన్నిధిలోకి ఆగూరు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన అంటే, అయ్యా నేను నీ దగ్గర ఒక 2 మనవులు చేస్తున్నాను, నేను చనిపోకముందు నా ఈ 2 మనవులు నా ఎడల నెరవేర్చు. ఏంటి ఆ 2 మనవులు అని అంటే, ఇక్కడ ఉంటున్నాడు ఆయన ఏమంటాడు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. తర్వాత పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. చూడండి, 2 మనవులు చేస్తున్నాడు. ఏంటి ఆ 2 మనవులు అని అంటే, ఇదిగో వ్యర్థమైన వాటి విషయంలో నేను మనసు పెట్టకూడదు, అబద్ధాలు నా దగ్గరికి రాకూడదు, వచ్చిన వాటి విషయంలో నేను ఆకర్షితుడు నవ్వకూడదు. ఈ రోజున చెప్పుడు మాటలు చాలా ప్రభావితం చేస్తాయి. ఏమంటే నిజము కంటే కూడా చెప్పుడు మాటలు, అబద్ధపు మాటలు చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అయ్యా ఇదిగో నేను చనిపోకముందు ఈ విషయాలు తెలియచే. ఏంటి అని అంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు. రెండవదిగా పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు. పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు. ఎందుకు వద్దు?
దానికి కూడా వివరణ ఇస్తున్నాడు కింద. ఏమంటున్నాడు చూడండి, తగినంత తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. నాకు అనుగ్రహింపుము. అందుకే పరలోక ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తాం? మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఏ రోజు ఆహారం ఆ రోజుదే కావాలి. ఇక్కడ మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ అగూరు ప్రవక్త ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా తగినంత ఆహారం కావాలి మాకు, అంతే. ఒకవేళ ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే, ఏం చేస్తాడంట? నేను కడుపు నిండిన వాడనే తినేసాడు నిన్ను అనుకోండి, విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. బాగా కడుపు నిండా తిన్నాక బద్ధకం పెరిగిపోయి ప్రార్థన చేయాలంటే ఎలా చేస్తామండి? పొట్ట భారం అయిపోయిందండి, ప్రార్థన చేయాలంటారా? పొట్ట భారమైందండి, ప్రార్థన ఎలా చేస్తామండి అని అంటూ ప్రార్థనకు బదులుగా ఏం చేస్తారు తెలుసా? దేవుడు లేదు, దేవుడు లేదు. దేవుడెవడా? ఏంటంటారు? దేవుడెవడా? యగూరు యొక్క ఆలోచన చూడండి. ఒకవేళ నాకు విస్తారమైన ఐశ్వర్యం ఇచ్చేస్తారనుకో, నేను బాగా కడుపు నిండా తినేసి మత్తుడినైపోయి దేవుడు లేదు, దయ్యం లేదు ఎలానా అని అంటానేమో. అలాగని ఒకవేళ కటిక పేదరికం చేస్తే చూడండి ఏమంటాడు చూడండి తర్వాత, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఒకవేళ నాకు కటిక పేదరికం ఇచ్చావనుకో, తినడానికి తిండి లేదనుకో, అప్పుడు ఏం చేస్తాను? ఎవరు నాకు పెట్టకపోతే ఎక్కడో చోట దొంగతనం చేసేసి గబగబ పరిగెత్తు నిలిపి తినేస్తాను ముందు ఆకలి. ఈడెవడరా దొంగతనం చేశాడు అని అంటే, ఫలానా వాడు అగూరు. అగూరు ఎవడరా? ఫలానా ఇశ్రాయేలీయుడు, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డ. దేవుణ్ణి నమ్మిన బిడ్డ దొంగతనం చేయడం ఏంట్రా అని అంటారు. అలాగంటే నీ నామానికి అవమానం కలుగుతుందేమో. కాబట్టి నన్ను ఐశ్వర్యవంతుడిగాను చేయొద్దు, అలాగని పేదవాడిగాను నన్ను చేయొద్దు. నాకు తగినంత సమృద్ధి, తగినంత ఆశీర్వాదం నాకు కావాలి. ఇలాగూ ప్రార్థన చేస్తే పిల్లరా దేవుడు ఎందుకు చేయడు చెప్పండి? ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఎందుకు వినడు చెప్పండి? కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఎందుకు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరట్లేదో కొన్ని విషయాలు చెప్పాను. ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఒకవేళ అలాంటి లోపాలు మనలో ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు తీసుకోవాలి, సరి చేసుకోవాలి. క్షమాపణ అడగటానికి సిగ్గుపడకూడదు, క్షమించమని అడగటానికి మనం మొహమాట పడకూడదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం యథార్థవంతులుగా, నీతిమంతులుగా, ధైర్యముగా, సింహం వలె మనం బ్రతకాలి తప్ప పిల్లరా భయపడేవారుగా, పిరికివారిగా మనం ఉండకూడదు. అలాంటి అనుభవం కలిగిన వారిగా మనం ఉంటూ, పిల్లరా ధైర్యం కలిగిన వారిగా ఉంటూ, నీతిమంతులుగా ఉంటూ, మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని కృపలో ముందుకు సాగిపోతూ పిల్లరా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరే విధంగా ప్రార్థన చేయుదుముగాక. అలాంటి అనుభవాన్ని చేరవచ్చిన మనందరికీ దయచేసి నడిపించునుగాక. మనలో ఉన్న ప్రతి విధమైన లోపాలు సరిచేసుకుందుముగాక. దేవుడి మనములు ఆలకించునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం. దయచేసి అందరము కూడా, ప్రభువా నన్ను కనికరించు నాయన, మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు మా స్వామి, మీరు ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనలు ఆలకించకపోవడానికి గల కారణం ఈరోజు 7 విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అలాంటి లోపాలు మాలో ఉన్నాయేమో, అలాంటి అవిధేయతలు మాలో ఉన్నాయేమో, అలాంటి బలహీనతలు మాలో ఉన్నాయేమో. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. అడుగుతున్నారా? నోరు తెరుస్తున్నారా? దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంది. ప్రభువా సహాయం చేయి నాయన అని ప్రార్థన చేయగలరా? నోరు తెరిచి ప్రార్థన చేయగలరా? దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన మొర దేవుని సన్నిధికి చేరాలి, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి, మన విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరాలి. ప్రార్థన ఆలకించే దేవుడు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థన ఆలకించే దేవుడు మన ఎడల కార్యాలు చేయాలి. ప్రార్థనకు ప్రతిఫలం మనం చూడాలి. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా అనాలోచనగా ఉండవద్దు, ఎవరు కూడా అనాలోచనగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవద్దు. ఎవరికి వారు పరీక్ష చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.
దయచేసి అందరము ప్రార్థన మనసుతో ఉందాం. దయచేసి ప్రేరేపణ వారు ఇప్పటి వరకు మేము ప్రార్థన చేయలేదండి అన్నటువంటి వాళ్ళు మొట్టమొదటిగా మీకు అవకాశం ఇస్తున్నాం. మీరు ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు మేము ప్రార్థన చేయలేదండి, ఉపవాస ప్రార్థన కూడికలలో మాకు ప్రార్థన చేయడానికి అవకాశం రాలేదని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు లేచి మీరున్న స్థలంలో అమ్మ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయండి.